వద్దమ్మా ఆగమ్మా వద్దమ్మా వద్దమ్మా అమ్మ ఆగమ్మా అమ్మ 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 కళ్యాణి అమ్మ తలుపు తీయమ్మా కళ్యాణి వద్దమ్మా 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 నా మాట వినమ్మా నీ కూతురు నీ కళ్ళ ముందే శవం కాకూడదు అనుకుంటే వెంటనే వెళ్ళి కృష్ణ తీసుకునిరా. కృష్ణ తీసుకునిరా. బలా 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 సార్ బాలగారు వెళ్ళిపోయారు సార్. వెళ్ళిపోయాడా? ఎక్కడికి తెలియదు సార్. ఈ లెటర్ మీకు ఇమ్మన్నారు. క్షమించండి సార్, మీ అమ్మాయిని రెచ్చగొట్టి భైరవి కాలేజీకి పంపింది నేనే. ఆమె మనసులో ఆశ కల్పించి కృష్ణను ప్రేమించేలా చేసింది నేనే. ఇదంతా నేను ఎందుకు చేశానో మీకు తెలియాలంటే ఆ కాలేజీకి వెళ్ళి మీ భార్య చాముండేశ్వరి గారిని కలిస్తే తెలుస్తుంది. నమస్తే సార్, మీరు ఇక్కడికి? చాముండేశ్వరి రండి సార్, రండి. వచ్చారా? రప్పించావు. ఎస్. మొదట నా కూతుర్ని, ఇప్పుడు నన్ను. అది చాముండేశ్వరి. చాలా సంవత్సరాల తర్వాత చూస్తున్నాను. ఇంకా నీ అందం తగ్గలేదు, ఆ అహంకారం తగ్గలేదు. ఈ చాముండేశ్వరికి అహంకారమే అలంకారం. చెప్పండి, ఎందుకు వచ్చారు? నేను తప్ప ప్రపంచమే తెలియని నా కూతురికి ప్రేమే ప్రపంచం అనుకునేలా చేసావు కదా. నేనే తన ఊపిరిగా బతుకుతున్న నా కళ్యాణిని ఇక్కడికి రప్పించి నువ్వే తనకు అన్నీ అనుకునేలా చెయ్యాలని ఆశపడ్డావు. కానీ ఇక్కడున్న డాన్స్ మాస్టర్ కృష్ణే తన జీవితం అన్న నిర్ణయానికి తనొచ్చేసింది. కళ్యాణి కృష్ణని ప్రేమిస్తుందా? నీకంటే నాకంటే తన ప్రాణం కంటే ఎక్కువగా కృష్ణను ప్రేమిస్తుంది. తల్లిగా నువ్వు దగ్గర కాలేకపోయావు, తండ్రిగా నేను దూరం అయిపోయాను. కానీ ప్రేమికుడుగా కృష్ణ కళ్యాణికి ప్రాణం అయిపోయాడు. అతను లేకపోతే ఆత్మహత్య చేసుకుని చచ్చిపోతానంటుంది నా చిత్తని. దయచేసి ఆ కృష్ణతో మాట్లాడి నా కూతుర్ని బతికించు. ఆ మీద ఉన్న కోపంతో నా కూతురు మీద పగ తీర్చుకోకు ప్లీజ్. కృష్ణతో ఈ పెళ్లి జరిపించు. మీ దృష్టిలో కృష్ణ కళ్యాణికి ప్రేమికుడు, కానీ నా దృష్టిలో మాత్రం నా దగ్గర జీతానికి పనిచేసే పనివాడు. నేనేం చెప్పినా వింటాడు. నో, విని తీరాలి. ఈ చాముండేశ్వరి కూతురు కళ్యాణి పెళ్లి కృష్ణతో జరిపిస్తాడు. కృష్ణ, ఇతనే కృష్ణ, నా దగ్గర పనిచేస్తున్న డాన్స్ మాస్టర్. హలో యూ మేడం, చిన్న చేంజ్. పని చేస్తున్న కృష్ణ కాదు, పని చేసిన కృష్ణ. అంటే
యూసీ చాముండేశ్వరి గారు మర్చిపోయారా? నేను వచ్చిన పని అయిపోయింది. ఐఎమ్ గోయింగ్. ఈ క్షణం నుంచి మీకు మీ కాలేజీకి గుడ్ బై. ఆగో, మాస్టర్గా నీ పని పూర్తి చేశావు. ఓకే ఫైన్. కానీ ఇంకొక కొత్త పదవి తీసుకున్నావు, మా అమ్మాయికి కాబోయే భర్తగా. కాబోయే భర్తగా? మీ అమ్మాయికా? ఎవరా అమ్మాయి? కళ్యాణి. కళ్యాణి? మీ అమ్మాయా? ఎస్, ఈయనే కళ్యాణి ఫాదర్. అంటే మీ భర్త చైర్మన్ ఆఫ్ కళ్యాణి మ్యూజిక్ కాలేజ్. సి మిస్టర్ చైర్మన్, మీ అమ్మాయిని నేను ప్రేమించానని ఎవరు చెప్పారు? నా కూతురు నాతో చెప్పింది. నువ్వు కాదంటే ఆత్మహత్య చేసుకుని చచ్చిపోతుంది. ప్లీజ్ దయచేసి. ఏమిటా బ్రతిమలాడ్డం? మిస్టర్ కృష్ణ, నువ్వు కళ్యాణిని పెళ్లి చేసుకుంటున్నావు. సారీ మేడం, మీ అమ్మాయి లాంటి ఎంతో మంది అమ్మాయిలు నన్ను ప్రేమించుండొచ్చు, కానీ నేను ఎవరిని ప్రేమించలేదు. అలా ప్రేమించుకుంటూ పోతే వాళ్ళ లిస్టు ఓటర్ లిస్ట్ అంత ఓవర్ అవుతుంది. నేను కళ్యాణిని ప్రేమించలేదు. అబద్ధం. నువ్వు మా అమ్మాయిని ప్రేమించావు. అందుకు సాక్ష్యం మా మాస్టర్ బాలా. బాలా? హూ ఇస్ హీ? మా సంగీతం మాస్టర్. హలో, ఈ కృష్ణ సరళ సుబ్రమణి కళ్యాణిని ప్రేమించాడని నా ముందుకొచ్చి చెప్పమనండి. మీ బాలాని బాల్ ఆడేస్తాను. కమాన్, రమ్మనండి అతన్ని. లేడు, వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళాడో కూడా తెలియదు. సార్, నేను మిమ్మల్ని వదిలి వెళ్ళిపోతానా సార్? ఈ బాలా పారిపోయేవాళ్ళని పట్టుకునే టైపే తప్ప పారిపోయే టైపు కాదు సార్. అవును, ఇతనే మా బాలా. మీ బాలానా? అవును, చూడ్డానికి ఎలా ఉన్నాడు అనుకున్నాను, కానీ మాట కూడా అచ్చు మా బాలానే. నో మేడం, ఐఎమ్ 100% కృష్ణ సరళ సుబ్రమణి. నేను ఆటగాణ్ణి, పాటగాణ్ణి కాదు. హి ఇస్ కన్ఫ్యూజ్డ్. నో, ఐఎమ్ నాట్ కన్ఫ్యూజ్డ్. సార్, నా గురించి మీకు తెలియదంటే పాటగాడికే రాగం తెలియనంత తప్పైపోతుంది సార్. Yes, ఇతనే మా బాలా. ఓ గాడ్, ఏమిటి డ్రామా? హూ ఇస్ బాలా, హూ ఇస్ కృష్ణ? తిక్కరెగింద ఒళ్ళంతా తిమ్మిరెక్కింద. వాట్ మేడం, మీ కృష్ణ మీ ఎదురుగా పెట్టుకుని కృష్ణ అని వెతకడం ఫూలిష్నెస్. నో, నువ్వే బాలాలా మాట్లాడుతూ కృష్ణలా నటిస్తూ మా ఇద్దరిని ఫూల్ చేస్తున్నావు. చెప్పు, హూ ఆర్ యు? నువ్వు మా డాన్స్ మాస్టర్వా, సంగీతం మాస్టర్వా? ఇక్కడ ఆట నేనే, అక్కడ పాట నేనే. బాలాగా అక్కడ పాట నేర్పిన సంగీత మాస్టారు నేనే, కృష్ణగా ఇక్కడ ఆట నేర్పిన డాన్స్ మాస్టారు నేనే. కళ్యాణిని ప్రేమలోకి తోసింది నేనే, అదే కళ్యాణిని ప్రేమలోకి లాగింది నేనే. నువ్వే చెప్పు, ఎందుకు చేసావు ఇదంతా? అక్కడ బాలాగా, ఇక్కడ కృష్ణగా. ఈ డ్రామాలన్నీ ఎందుకు ఆడుతున్నావు? చెప్పు. నన్ను బాలాగా కృష్ణగా మీరు చూశారు, కానీ ఇద్దరు కాకుండా అసలు వ్యక్తి ఇంకొకడు ఉన్నాడు. అతను ఎవరో తెలుసా? విశాఖపట్నం ఆంధ్ర కాలనీ. నేను పుట్టి పెరిగింది అక్కడ. మా అమ్మంటే ఎంత ప్రాణమో మా కాలనీ అన్నా, అక్కడి మనుషులన్నా నాకంతే ప్రాణం. ఆ కాలనీ దగ్గరే ఉంది లేడీస్ హాస్టల్. అక్కడే ఒక విచిత్రమైన పరిస్థితుల్లో మొట్టమొదటిసారి నాకు పరిచయం అయింది భైరవి. ఇదే మన హాస్టల్. ఈమె హాస్టల్ వార్డెన్ భైరవి. హలో. సంధ్య, రమ్య, వీళ్ళందరూ నా ఫ్రెండ్స్. హలో. భైరవి, అదే నువ్వు అడిగిన ఆంధ్ర కాలనీ.